3-4 సీరియల్ చూస్తాం, నచ్చిన సినిమా ఉంటే 3 గంటలు చూస్తాం, చూసిన సినిమానే మళ్ళీ చూస్తాం, లేదా ఉపయోగపడని వ్యక్తులతో కూడా అరగంట సేపు ముచ్చట్లు పెడతాం ఫోన్లో. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని మీరు ఫోన్లో చూసుడు, మీ టీవీలు చూసుడు, మీరు ఈ ఇంటి గురించి ఆ ఇంటి గురించి పనికిమాలిన ముచ్చట్లు మీరు మీ చెవులు పెట్టినా కొద్దీ మీ పిల్లలు కూడా చెడ్డ విషయాలు పనికిమాలిన విషయాలకి చెవులు పెడతారు. కాబట్టి చూసి నేర్చుకుంటారు. చూపియండి, బాబాసాహెబ్ను చూపియండి. ఇందాక అన్న చెప్పింది కదా, బాబాసాహెబ్ ఫోటో ఇంట్లో పెట్టండి, పూలే దంపతుల ఫోటో ఇంట్లో పెట్టండి, వాళ్ళ పుస్తకాలు ఇంట్లో పెట్టండి. రోజు ఈ ప్రపంచం మునిగిపోయినా నాశనమైనా నేను రోజు అరగంట సేపు ఈ మధ్య ఒక దిక్కుమలలు తయారైంది. ఉట్టిగా కూర్చుంటే ఆరోగ్యం పెరుగుతట, మనిషి అంత దొంగ ముచ్చట్లవి. అరగంట సేపు కూర్చుండి పుస్తకం పట్టుకోండి అమ్మా నాన్న అందరూ. బైబుల్ పట్టుకుంటలేరా? ఆ చదువు రానోళ్ళు కూడా బైబుల్ పట్టుకొని పోతారు. నేను వాళ్ళని ఎగతాళి చేసి కించపరచట్లేదు. చదువు రానోళ్ళు కూడా బైబుల్ సంఖ పట్టుకొని చర్చికి పోతారు ఆదివారం. వాళ్ళని చూసి వాళ్ళ వెనకాల వాళ్ళ పిల్లలు కూడా పోతారు కదా. అట్లనే మీరందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో పుస్తకాలు తెచ్చి పెట్టుకొని ప్రతిరోజు ఒక అరగంట సేపు, మీరైతే 10వ తరగతి చదివిన వాళ్ళు చేయలేపురు, ఒకసారి 10 దాకా చదివిన వాళ్ళు అంతకన్నా మీదికి చదివిన వాళ్ళు కూడా లేపురు చేయి. దయచేసి మీకు దండం పెడతా, రోజు అలా యోగా ఆసనాలు ఏం అక్కర్లేదు. 5 గంటలకు లేచి 5 గంటల నుంచి 5:30 దాకా నువ్వు ఎంత పని చేసే అమ్మ అయినా, ఊడ్చి చల్లి అలుకేసే పనున్నా అరగంట సేపు నువ్వు పుస్తకం పట్టుకొని కూసో. మీ పిల్లలు ఆ టైంకు లేచి పుస్తకం పట్టుకోకపోతే అన్నాడు, మిమ్మల్ని చూసి వాడు నేర్చుకుంటాడు, మిమ్మల్ని చూసి అమ్మాయి నేర్చుకుంటుంది. సాయంత్రం కూడా ఏ ఊరు నుంచి వచ్చినా రాత్రి మా వాళ్ళు ఖచ్చితంగా ఒక అరగంట సేపు పుస్తకం చదువుతారు. చదివి ఒక 10 నిమిషాలు ఏం చదివినో చెప్పు అనే డిస్కషన్స్ స్టార్ట్ కావాలి. ఈ మెదడు భూమి లాంటిది. భూమిలో మనము మీకు కొంచెం ఎకరం భూమి ఉందనుకో, అన్నకు 6 ఎకరం భూమి ఉందనుకో, అలా మామిడి చెట్లు పెడితే ఏం కాయలు వస్తాయి? ఒక కొన్నేళ్ళు పెంచి కాపాడితే మామిడికాయలు వస్తాయి. అరటి చెట్లు పెడితే, జామ చెట్లు పెడితే, గులాబీ పూల చెట్లు పెడితే, ఏం పెట్టకపోతే పిచ్చి మొక్కలు వస్తాయి. ఏం పెట్టకపోతే బీడుపడిపోయిన కాడ ముళ్ళ కంపలు పెరిగి పనికిరాని భూమిగా మార్చేస్తారు. కాబట్టి మీ పిల్లల మెదడు భూమి లాంటిదే. అలా మీరు ఏం చెట్లు ఇత్తులు పెట్టి దానికి నీళ్లు పోసి దాన్ని కాపాడి కంచెగట్టి పిచ్చి మొక్కలు పీకేసి దాన్ని కాపాడితే ఆ పంటే వండుద్ది. కాబట్టి మీ పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు కావాలన్నా, బుద్ధిమంతులు కావాలన్నా, క్రమశిక్షణతో ఉండాలన్నా, బాగా డబ్బు సంపాదించాలన్నా, పేరు సంపాదించాలన్నా, గౌరవ మర్యాదలు సంపాదించాలన్నా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మెదడులో ఆ విత్తనాలు నాటండి. ఏవి నాటకపోతే పనికిమాలిన ముచ్చట్లతో పనికిమాలిన దోస్తులతో మీరే దగ్గరుండి మంచి దోస్తులను చేయండి. ప్రతిభావంతుల దగ్గర తీసుకెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళలో విద్యావంతులు కానీ, ప్రముఖులు కానీ, రకరకాల విషయాల టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకుపోయి కాసేపు గడపండి. అని పుట్టినరోజు అయితే గుడికి తీసుకుపోతారు, పండుగ పప్పాలప్పుడు గుళ్ళకి గోపురాలకు తిప్పుతారు. మీరు కొడుకు పుడితే ఆడి తీసుకుపోతా జుట్టు కొరిగిస్తా అంటారు కదా. ఇప్పుడు మీరు మొక్కుకోరి, బాబాసాహెబ్ విగ్రహానికి మొక్కుకోరు. ఏమని? ఈ నెల రోజుల లోపల నా కొడుకుతూ ఒక రోజంతా కలెక్టర్ తోటి ఉంచుతా, ఓ రోజంతా ఎస్పీ సార్తో వస్తా, మా దానిలో ఒక ఆయన ఎస్ఐ ఉన్నాడు, ఎస్ఐ నౌకరు ఎట్లుంటుందో నా కొడుకును ఒక రోజంతా అడుగుస్తా. ఇప్పుడు ఎండాకాలం సెలవులు 2 నెలలు సెలవులు ఉన్నాయి. ఈ 2 నెలల్లో డాక్టర్తో 2 రోజులు చూస్తా, టీచర్తో 2 రోజులు చూస్తా, పొలం పని చేసేవాడి పని తెలవాలి ఆడ 2 రోజులు చూస్తా అని మీ పిల్లలని తీర్చిదిద్దండి. ఈ మెదడులో పిచ్చి మొక్కలు ఆల్రెడీ మొలుస్తున్నాయని తిట్టుడు కాదు. వాళ్ళ కొడుకు చెడిపోయినా నా కొడుకు నా మాట ఎందుకు ఇంటలేడమ్మా, నీ మాట నువ్వెందుకు పెంచే పని ఎందుకు కనంగానే సరిపోయిందా? చిన్న పిల్లలు ఇంత వయసు నుంచి కడుపులోంచి పుట్టినప్పటి నుంచి 4-5 ఏళ్ళ దాకా వాడే మరలవాడు, తిరగవాడు, 2 ఏళ్ళ వరకు మరలబడతాడు. ఇప్పుడు ఎందుకు? నువ్వు ఆ ఫోన్ ఇవ్వకపోతే చాలు వెళ్తాడు, తంతాడు, ఏది పడుతుంది గుద్దుతాడు. వాడు ఆ 2 ఇయర్స్ లోపే ఇట్లా ప్యాటర్న్ ఓపెన్ చేసి ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడికి కావాల్సింది పెట్టుకొని చూస్తాడు. అసలు వాడికి ఫస్ట్ ఫోన్ ఇచ్చిన పిచ్చి తల్లి ఎవరు? వాళ్ళకి ఫస్ట్ ఫోన్ అలవాటు చేసిన పిచ్చి తండ్రి ఎవడు? వాడు చూసే నేర్చుకున్నాడు కదా, నిన్నే చూసి నేర్చుకున్నాడు. నువ్వే కారణము. వాడు బాగుపడాలంటే బాగుపడడు. నువ్వు బాగుపడుతూ వానికి మార్గం చూపిస్తూ ఏలు బట్టి నడిపిస్తే నీ వెనకాల నడిచొస్తాడు. మీరు చూడండి, మార్వాడి సోదరులు 6వ తరగతి పూరాన్ని పట్టుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆడి షాప్లో పోయి హోల్సేల్ కాడ వర్క్ చేస్తాడు. ఈలోపు ఆ షాప్లో ఉన్న 2 వర్కర్లతో వీడి పని వేసుకుంటూనే ఆ వర్కర్లతో ఇప్పించుకుంటూ రాసుకుంటాడు. వానికి దగ్గరుండి వ్యాపారం నేర్పిస్తున్నాడు కదా. నిజమా కాదా? మరి మనకేమో ఏం లేకపోయే, ఆస్తిపాస్తులు లేకపోయే, భూములు జాగాలు లేకపోయే, ఓ 5-10 తరాలు తిన్నా తరగనంత ఏం లేవు కదా. మరి మనమే బాగుపడాల్సిన తరం మనమే కదా. మరి బాగుపోవడానికి మన దగ్గర ప్రణాళిక ఏడున్నది?
మనం ఏం త్యాగం చేస్తున్నాం? కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి కదా. నువ్వు రేపు జాతర పోతానగానే ఆ పెద్దమ్మ ఉండి మొత్తం ఉప్పు పొట్లం కడుతుంది, పప్పు పొట్లం కడుతుంది, అగ్గిపెట్టి కూడా కవర్లో పెడుతుంది. ఆడైనా పోతే తడుతుంది కావచ్చండి. అన్ని 30 రకాల వస్తువులను గంపలు ఎత్తుకొని నడుచుకుంటూ పోతావు కదా. అంటే రేపు అడవిలో బయటి వంటకు వెళ్ళి వంట చేసుకొని తిని రావడానికి ఇన్ని ప్రణాళికలు వేస్తావు. రేపు ఒక లగ్గం ఉన్నది, ఇంట్లో గృహప్రవేశం ఉన్నది, ఫంక్షన్ ఉన్నది, అన్నీ కూర్చుని మాట్లాడుకుంటారు. ఎవరో విలువాలి, ఏమేమి అవుతాయి, కారెట్లు ఎన్ని కొట్టేయాలి, అన్నీ రాసుకుంటారు కదా.